మీరు ఎవరు కరెంటు బిల్లు కట్టొద్దని ఎవరు చెప్పారా? ఎక్కడా చెప్పరు. అంటే ఉచిత కరెంటు పథకాన్ని ఏమో బయటికి పెట్టరు, అదాని స్మార్ట్ మీటర్ పెడితే ముందే వచ్చే నష్టాలు చెప్పరు. కానీ ఇప్పుడు బలవంతంగా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. పెట్టేవాళ్ళు కూడా ప్రైవేట్ వ్యక్తులు పెడతా ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు చెప్పినా కూడా బిగింపు అనేది అదానికి సంబంధించిన సంస్థలు పెడతా ఉన్నారు. అక్కడ ఏం చెప్తా ఉన్నారు, మీకు ఇష్టమైతేనే స్మార్ట్ మీటర్లు బిగిస్తాం, ఇష్టం లేకపోతే మేము బిగించాం అని చెప్తున్నారు. కానీ కరెంట్ ఆఫీసు నిన్న మన వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటి, షాపులకి వెళ్ళి మీరు లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కరెంట్ మీటర్ బిగించాలి, బిగించకపోతే మాత్రం మీకు పెనాల్టీ పెట్టేస్తాం, అది పెట్టేస్తాం, మీ కరెంటు బిల్లులు ఇప్పుడు రావు, ఒక నెల తర్వాత వస్తాయని ఏదో మాయ మాటలు చెప్పేసి ఇప్పుడు షాపులు బిగించారట. వాళ్ళు ఇప్పుడు బిల్లులు చూస్తే మొన్న 1500 వచ్చింది, ఇప్పుడు 3000 4000 వస్తుంది కరెంటు బిల్లు. అయ్యో ఒకేసారి ఇంత బిల్లు పెరిగిపోయిందని అంటున్నారు. ఇలాగా ఉంటే చిరు వ్యాపారస్తులు కానీ వర్తక సంఘాలు కానీ ఎవరో ఇక్కడ బొట్టాయిగూడెం మండలంలో కానీ రాష్ట్రంలో కానీ బతికే పరిస్థితి లేదు. పేదలకు కూడా ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఇంత మునుపు సెల్ ఫోన్ లో రీఛార్జ్ చేస్తాం, నెల అవ్వగానే టక్కన అయిపోద్ది. కరెంటు టీవీ రీఛార్జ్ చేస్తున్నారు, నెల అవ్వగానే టక్కన అయిపోద్ది. కరెంటు కూడా అంతే, మంచి సినిమా టైంలో సీరియల్ టైంలో టక్కన అయిపోద్ది. ఎంత మునుపు ఏం చేసేవాళ్ళు, కరెంట్ ఆఫీస్ వాడు వచ్చి ఏమా నువ్వు కరెంటు బిల్లు కట్టలేదు, నువ్వు 2 రోజులు గడువిస్తున్నావు, గడువిచ్చినందుకు పెనాల్టీ పెడతాం, వచ్చి కరెంట్ ఆఫీస్ కాడ కట్టుకోమనే వాళ్ళు. ఇప్పుడు అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు, ఫీజు బీక్కునే వాళ్ళు కూడా ఉండరు. కరెంటు టక్కమని అయిపోద్ది. ఇక నువ్వు సీరియల్ చూడాలన్నా సినిమా చూడాలన్నా ఏం చేయాలి, ఫోన్ రీఛార్జ్ చేయించాలి. మరి మారుమూల గ్రామాల్లో సిగ్నల్ లేని చోట్ల పేదలు ఏం చేయాలి, వారికి ఆ కరెంటు రీఛార్జ్ చేయటం రాదు, ఫోన్ వాడకం తెలియని వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన పథకాలు తీసుకొచ్చి ప్రజలు నెత్తిన పలగొట్టే పరిస్థితి రానివ్వకూడదు. మన పాత మీటర్ ఉండాలి, 200 యూనిట్లు పథకాన్ని అమలు చేయాలి. ఇప్పుడు ఏదైతే సర్దుబాట్లు ట్రూ అప్